ఏం చెప్పినావురా మీ అమ్మకి? మీ అమ్మ పొద్దుటి నుంచి ఫుడ్ చేయకుండా నాతో గొడవ పడతాలిది ఉంది. నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకునేది నాకు చెప్పిండు. అది నేను తీసుకుపోయి అమ్మకి చెప్పినాను నాన్న. వాడేం చెప్పినావురా? నువ్వేం చెప్పినావురా మీ అమ్మతో? ఏదన్నా ఉంటే నాకు చెప్తారా మీ అమ్మతో చెప్తారా? వాడు చెప్పింది అమ్మకి తెలియకూడదు, అందుకే నేను పోయి అమ్మకి చెప్పినాను నాన్న. ఏం చెప్పినావురా నువ్వు మా వాడికి? మీ అమ్మ నాన్న ఏం మాట్లాడుకుంటేనే విన్నావు నువ్వు? అయినా నేను చెప్పేది పూర్తిగా వినకుండా పిలుస్తున్నా అట్లే వెళ్ళిపోయిండు అంకుల్ మీ అబ్బాయి. నువ్వు చెప్పడం పూర్తి కాకముందే పోయిండా వాడు అర్థం విని? అవును అంకుల్, అర్థంలోనే వెళ్ళిపోయాడు. ఏం చెప్పినావు? ఏం చెప్పాలనుకున్నావురా నువ్వు? నిన్న రాత్రి పడుకొని లేచినాక మా నాన్న పడుకున్నాడు. పడుకొని లేచి పొద్దున మా అమ్మతో ఇలా చెప్పాడు, మీరంతా పక్కనింటి ఆంటీతో షాపింగ్ మాల్లో కనిపించారంట. ఏంట్రా? నేనేందిరా పక్కింటి ఆమెతో షాపింగ్ మాల్ కు పోయేది ఏందిరా ఇలా చెప్తున్నావు? ఇదే అంకుల్ మీ అబ్బాయి కూడా ఇదే చేసిండు సేమ్. నేను చెప్పేది పూర్తి వినకముందే అర్థంలోనే వెళ్ళిపోయాడు. మీరు కూడా అలాగే పూర్తి వినకుండా అర్థంలో అడుగుతున్నారు. చెప్పారా? దడిపిస్తున్నావు కదరా, పూర్తి చెప్పారా తొందరగా? మా నాన్నకు తెల్లవారుజామున కలలో పడుతున్నప్పుడు మీరు పక్కింటి ఆంటీతో షాపింగ్ మాల్లో కనిపించినట్టు కల వచ్చిందంట. మా నాన్న ఉలిక్కిపడి గబుక్కుని లేచి చూస్తే అది కల అని తెలిసిందంట. ఇలాంటి కళలు కంటున్నాడు మీ నాన్న? అదే కలగా వచ్చే వరకు భయపడి లేచి గబుక్కున చూసి మళ్ళీ పడుకున్నాడంట అంకుల్ మా నాన్న. పొద్దున అదే విషయము మా అమ్మతో చెప్తూ పక్కింటి ఆయన చాలా మంచివాడు, నాకు ఇలా కల వచ్చింది అని మా అమ్మతో చెప్పేది విన్నాడు. అదే మాట మీ అబ్బాయికి చెప్తుంటే మీరు పక్కింటి ఆంటీతో షాపులో కనిపించారంటే మా నాన్నకు అనేది మాత్రమే విని పరిగెత్తిపోయి ఆంటీకి చెప్పాడు. చెప్పేది పూర్తిగా వినకుండా అలా పోతే ఎట్లా అంకుల్? ఒరేయ్, చెప్పేది పూర్తి వినకుండా అలా అర్థంలో ఎలా పోయావురా నువ్వు? మీరు పక్కింటి ఆంటీతో షాపింగ్ మాల్లో కనిపించారనేసరికి నేను పరిగెత్తాను నాన్న అమ్మకి చెప్పేందుకు. పూర్తి వినవారా? పూర్తి వినకుండా అలా పోతే ఎలారా? నాకేం తెలుసు నాన్న, వాడు అలా చెప్పే లోపల తొందరగా పోయాను అమ్మకు చెప్పాలి అని. నువ్వు చేసిన పనికి మీ అమ్మ పొద్దుటి నుంచి నాతో గొడవ పడతానే ఉంది, వంట చేయలేదు, నేను ఆఫీస్కు పోయేది కూడా కాలేదు. రే, ఇంకోసారి ఏది కానీ పూర్తిగా వినండి, ఏది చెప్పకూడదురా ఎవరితో కానీ. ఇది చిన్న విషయం కాబట్టి పర్లేదు, లేదంటే ఏం జరిగేది? ఇక ముందు ఎవ్వరు కానీ ఏ విషయము పూర్తి వినండి, అర్థం చేసుకోండి, ఎక్కడా చెప్పకూడదు, లేని సమస్యలు వస్తాయి. ఏంటిది నా ఫ్రెండ్ చేసిన పని? చెప్పేది పూర్తి వినకుండా పోయి వాళ్ళ అమ్మతో చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకి గొడవ పడ్డాడా?